పాపం మా అన్నలు ఎట్లా ఓర్చుకుంటారో ఏమో, వాళ్ళ కోసం కొట్లాడేదానికి సంఘాలు లేకపోయే, లీడర్లు లేకపోయిరి. గట్లనే ఎవరైనా గట్టిగా మాట్లాడితే ఆ సంఘానికి అధ్యక్షుడు అని ఎడ్డిస్తారాయే. ఎన్నడు ఏ కాన ఉద్దర పెట్టని ఉత్తమ కస్టమర్లబ్బా. ఎంత రాత్రైనా సరే గిరాకీ చెయ్యందే ఇంటికి పోరు. సర్కార్కు ఆమ్దాని పెంచడానికి మేం లాస్ అయినా మంచిదే అని ఆపొచ్చనున్నోళ్ళు గసంటోళ్లకు గీ ఆపతి రాబట్టే. ప్రచారం అయినట్టే సరుకు పిరంగా పోతున్నదుల్లో రేట్లు పెంచాలని ఆబ్కారీ శాఖ ఫిక్స్ అయ్యింది. ఏ బ్రాండ్ మీద ఎంత పెంచాలి, ఎట్లా పెంచాలని డిసైడ్ చేస్తానికి ఒక కమిటీ వేసిండ్రు కదా. రిపోర్ట్ వచ్చిందట. అది ముంగట పెట్టుకొని 3-4 రోజుల కాంచెల్లి సచివాలయంలో చర్చలు చేస్తున్నారు ఆఫీసర్లు. బయటికి చెప్తలేరు కానీ గుసగుస ఏందంటే ప్రీమియం బ్రాండ్లు చల్లటి బీర్ల మీద 115 రూపాయలు పెరిగే ఛాన్స్ ఉందట. అంటే 1000 రూపాయల బాటల్ 1150 రూపాయలు అవుతుంది అన్నట్టు. 2000 అయితే 300 ఎక్కువ. కాకుంటే చీప్ లిక్కర్ మీద తక్కువ పెంచే కోపు కోరుతుందట. ఆఫీసర్లంతా ఓకే అనుకొని రేట్లు తీసుకుపోయి గవర్నమెంట్ ముంగట పెడితే వాళ్ళు కూడా ఓ పార ఆలోచన చేసుకొని అప్పుడు దేని మీద ఎంత పెంచేది డిసైడ్ చేస్తారు. ఇది రేట్లు పెంచేది కూడా మేం పెంచడం కాదు, దానికి హైకోర్టు రిటైర్డ్ జడ్జి ద్వారా కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఆ కమిటీ రేట్ నిర్ణయిస్తుంది. ఇప్పటికి అందుతున్న మతలబు ప్రకారము వచ్చే నెలకించే రేట్లు పెరగొచ్చు. అంటే ఈ 2-3 రోజులలోనే ఈ ముచ్చట తెలిసినాక కొత్త రేట్లు రాకముందుకే మనసు తుర్తి చేసుకోవాలని మా అన్నలు ఇంకో కోటర్ ఎక్కువనే గుంజుతున్న చురుపో.